పాటు జరిగిన డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్యోత్సవం ముగిసింది. ప్రముఖ నాట్యకారులు కళాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో నటరాజ శిష్య ప్రశిష్యుల నాట్య విన్యాసాలు కళాభిమానులను అలరించాయి. రాజమండ్రికి చెందిన ప్రముఖ నాట్యాచారులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ 1001వ ప్రసంగం రసరమ్యంగా సాగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ తదితరుల ప్రసంగాలు ఆలోచింపచేశాయి. ఆలయ నృత్యం 3 రకాలుగా విస్తరించింది ఈ దక్షిణాదిలో. ఈ వైష్ణవ ఆగమంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ప్రధానమైనది వీరశైవ సాంప్రదాయం, వీర వైష్ణవ సాంప్రదాయం. సాధారణంగా మన గురువుగారు మనకు నేర్పింది సకల దేవత సూచిక మనం పట్టిస్తున్నాం. నా అదృష్టం ఏంటంటే రాజమండ్రిలో ప్రముఖులు నన్ను గుర్తించకపోయినా ప్రపంచవ్యాప్తంగా దుర్గాప్రసాద్ అంటే ఏంటో వాళ్ళ ప్రపంచంలో ఒకే ఒక్క ఆగమ నృత్య పండితుడు, యజ్ఞ ఆరాధన తెలిసిన పండితుడు సప్పా దుర్గాప్రసాద్ అని ప్రపంచం గుర్తించింది. అందుకే ఎక్కడో మనకి తెలియని నేపాల్ ప్రధాని గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాడు. దురదృష్టం ఏంటంటే, నిజంగా దురదృష్టం, ఒకప్పుడు కుర్రాడుగా ఉన్నప్పుడు నేను అనుకునేవాడు రాజమండ్రి మీద ఉద్ధరించేయాలి అని. నాకు వచ్చిన అనేక అవకాశాలు వదులుకొని మహేష్ యోగి వంటి ఢిల్లీ సంస్థలో ఆగమ నృత్య పండితుడిగా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను రాజమండ్రిలో తప్ప ఢిల్లీలో ఉండని చెప్పేసి వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. ఈ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ బాధపడుతున్నాను. ఊళ్ళు ఉద్ధరించేద్దాం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను. అలా కాకుండా ఎక్కడో ఉంటే ఈ పాటికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవాడిని. ఈ మధ్యకాలం అనుకుంటాను, నేను చేసిన కార్యక్రమాలు ఢిల్లీలో హైదరాబాద్లో చేస్తే నేను పద్మశ్రీకి చేయాలని ఇవాళ బాధపడుతున్నాను, నిజంగా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని యుగాల కాలంలో 3 నర్తనైక్యాలు చేసిన ఏకైక నృత్య పండితుడు త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ కలియుగంలో ఒక దుర్గాప్రసాద్ గుర్తించే నాయకుడు కానీ అంత సంపత్తి కలిగిన వారు కానీ ఈ రాజమండ్రిలో అంటే కనీసం రికమెండ్ చేద్దామని సదుద్దేశం కూడా లేని వారి మధ్య నేను జీవితాన్ని నాశనం చేసుకున్నానేమో. మీరంతా అంటారు త్యాగం చేశారు, నాశనం పెళ్లి చేసుకోలేదు, ఆశ్రమంతా ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు, మీరు చాలా త్యాగం చేశారు. కానీ ఒకప్పుడు నేను అలా అనుకున్నాను, చాలా త్యాగం చేస్తున్నాను రాజమండ్రి కోసం. కానీ ఈ రాజమండ్రికి ఒక మాస్టర్ అవార్డు, ఒక లిమ్కా రికార్డు, ఒక గౌరవ డాక్టరేట్ ఇన్ని తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా వయసు జారిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను రాజమండ్రి కాదు నా రుచికి సరైన చోటు. మీ ఇద్దరు ఇంకొద్దిగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాజు చూపు నేత్రాలతోనే మనం అభినయం పలికిస్తాం. ఆ అభినయం పలికించే నేత్రాలు ఇలా మూసుకొని చేస్తే చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అదొకటి. మనం చేసింది తెలుగు వీరుల తాండవ నృత్యం అని చెప్తున్నాం. తెలుగు వీరుడు అంటే ధీటుగా గుండె నిబ్బరంగా గుండె విరుచుకొని డాన్స్ చేయాలి. వీరరసం కాబట్టి అది తెలుగు వీరులు. ఒకసారి ప్రాచీన వాళ్ళని ఒకసారి ఎన్టీ రామారావు తలుచుకున్నా ఆ వీరత్వం మనకు వస్తుందేమో. అందువల్ల ఆ వంగి చేయకుండా రాజు ముఖ్యంగా అంటే నిబ్బరంగా చేస్తే మామూలుగా ఏ నాట్యానికైనా కూడా వంగి కాకుండా సౌష్ఠవం ప్రధానం అని అంటారండి. అది వీరరసానికి పేరు నీకు చాలా అవసరం అనుకుంటాను. బాడీ అంటే ఛాతీ విరుపు ఉంటేనే కానీ ఆ వీరరసం అసలు మీరు చూడక్కలే. అసలు అలా అంటే ఆటోమేటిక్గా వీరత్వం వచ్చినట్టే కదా. సో ముగ్గురు బాగా చేశారు, కంగ్రాచులేషన్స్.
సదా శివాయ కరుణారస ప్రదాయ హరాయ త్రిపురాంతక హృదయ ప్రదాయ కరుణారస ప్రదాయ హరాయ త్రిపురాంతక ఐఏఎస్ స్థాయిలో ఉండి కూడా భాష కోసం నేను కలెక్టర్ గారి మీద ఇంతకుముందు కలెక్టర్లతో నాకు చాలామందితో పరిచయం ఉంది. ఈ జిల్లాలో ప్రతి కలెక్టరు గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. కానీ ఈ కలెక్టర్ గారితో నాకు పరిచయం లేదు. కానీ ఈయన జిల్లాకు రాగానే ఈయన గురించి తెలుసుకుంటే తెలుగు భాష మీద వల్లమాలిన అభిమానం ఉన్న ఏకైక కలెక్టర్ గారిని తెలిసింది. ఆయన నెల్లూరు జిల్లాలో ఉండగా భాషా వ్యాప్తికి చేసిన కార్యక్రమాలు విని నేను తెలుగు భాషాభిమాని కాబట్టి తెలుగు భాషకి ప్రతి సంవత్సరం ఉచితంగా 40 రోజులు పిల్లలకి శిక్షణ ఇస్తున్నాయి ఏకైక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్న వాడిని కాబట్టి ఆయన మీద ఇంట్రెస్ట్. మేము కలిసినప్పుడల్లా ఆత్మీయంగా మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు కలెక్టర్ గారు 4 సార్లు 5 సార్లు కలుసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడో పూర్వజన్మ అనుబంధం ఉన్న వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటాం మేము. అది పూర్వజన్మ అనుబంధం ఏమో బహుశా. ఇకపోతే మా తమ్ముడు రమేష్, నేను మొన్న కూడా చెప్పాను, ఇవాళ రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. మనసులో అనుకున్నది చెప్పేస్తే పనికిరాదు. మనసులో ఒకలా ఉండాలి, నుదురు ఒకలా ఉండాలి, పెద ఒకలా ఉండాలి, భాష ఒకలా ఉండాలి. ఇన్ని రకాలుగా నటిస్తే కానీ ఇవాళ రాజకీయ నాయకుడు కాలేడు. మనందరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మా రమేష్కి ఈ కళలు అబ్బలేదు. చేస్తే చేస్తాను, చేయకపోతే చేయను, చేస్తే నా సొంత డబ్బుతోటే చేస్తాను అనే ముక్కుసూటితనం మా తమ్ముడు. అందువల్ల నేను తిడతా ఉంటాను, ఇవాళ రాజకీయాలు నువ్వు పనికిరావు అని. అయినా మొన్న ఒకరోజు ఒక ఉపన్యాసం విని నేను కూడా ఆశ్చర్యపోయాను. మా తమ్ముడైనా ఇలా మాట్లాడుతున్నాడు, అసలు మాట్లాడడం రాదంటాడు, ఇంత సబ్జెక్ట్ ఎలా మాట్లాడు. సహస్రాక్షం వజ్రహస్తం గజాశ్రయం రాక్షసనాశకం వందే తృతీయా వరుణై స్థితం ఇంద్ర ఐరావతారూఢం సత్యాసమవిరాజితం వజ్రపాణి స్వర్ణవర్ణం దివ్యాభరణభూషితం నమస్త్రిదశనాధాయ హరితాశేష విద్విషే తులోవజ కుచాభోగ సంభోగ రసమేదినే హరిగయ గజవర గతి నిరతం ప్రతిభట బహువిధ నట నిరతం క్షితిధర గతిగర మతి భయదం శ్రీనర సగవదయుగళ పదం సకల సురవర మకుట మణిగణ జుంబితాంగే సరోరుగం కమల నిభకర కవిత శతకోటి కాంత సురద్విషం విగత మృగ సవదన కామినీ జన కాముకం
వివిధ కవివర వివిధ గతియుత ఇంద్రతాళమిద ప్రియం తత్త ఇంద్రతాళమిద ప్రియం తాళప్రియం తాళప్రియం తాళప్రియం. నా అభిమానులందరికీ నమస్సుమాలు తెలుపుతూ, రాజమండ్రిలో ప్రభుత్వం 1994లో చాళుక్యోత్సవాన్ని నాట్యోత్సవం చేసింది. ఆ తర్వాత ఇవాటి వరకు నాట్యోత్సవం ఎవరు నిర్వహించలేదు. అది నా దృష్టిలో ఉంది. ఈ మధ్యకాలంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు చేసుకున్నాం. ప్రపంచం అంతా కొనియాడింది. నంది నాటకోత్సవాలకి రాజమండ్రి ఒక మైలురాయిగా నిలిచింది. కానీ నాట్యం విషయంలో మొదటి నుంచి రాజమండ్రి వెనకే ఉంది. ఆ వెనకబాటుతనాన్ని పోగొట్టడానికే నా జీవితాన్ని త్యాగం చేసి నాకు వచ్చిన అద్భుతమైన అవకాశాలని కాలదన్ని ఈ రాజమండ్రిలో స్థిరపడ్డాను. నా తర్వాత కూడా నిలిచిపోయి ఉండడానికి కావలసిన జాగ్రత్తలుగా నా ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్కి ఈ క్షణాన్ని చచ్చిపోతే నా ఒంటి మీద నగలతో సహా అన్ని ఇన్స్టిట్యూషన్కి చెందేలాగా 15 సంవత్సరాల క్రితమే విల్లు మరణ శాసనం రాసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలా చేసిన ప్రపంచంలోని ఒకే ఒక్క నాట్యాచార్య దుర్గాప్రసాద్. ఇకపోతే నిన్న చూస్తే ఒక గొప్ప విషయం చెప్తాను. కూచిపూడి వాళ్ళు తరతరాలుగా నాట్యం చేస్తున్నారు. సురభి వాళ్ళు తరతరాలుగా నాటకం ఆడుతున్నారు. కానీ 5 తరాలు నాట్యం చేస్తున్న ఘనత ప్రపంచంలో సప్పా వారి వంశానికే దక్కింది. సప్పా వారి వంశానికి. మా తాతగారు గొప్ప ఇండస్ట్రియలిస్ట్. రాజమండ్రి పేపర్ మిల్లో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఆ రోజుల్లో. ఇవాళకి సత్తు చెంబులు సత్తు గిన్నెలు ఎక్కడైనా కనబడితే సప్పావారి ఫ్యాక్టరీలో తయారైనని గర్వంగా చెప్పగలం. కాకినాడ పట్టణంలో మొట్టమొదటి రైస్ మిల్ ప్రారంభించింది దుక్తేషాం దిక్దిక్తేషాం దిగస్తుదిక్తేషాం ఏషాం మనసతి హృదయ కుపత విముక్షో రుద్ర. ఇది ఆదిశంకరాచార్యుడు చెప్పిన సూక్తి, శ్లోకం, స్తోత్రం అని చెప్పుకోవాలి. హృదయంలో చాలా కల్మషాలు ఉంటాయి. ఈ మానవ శరీరమే కల్మష భరితం. ఇటువంటి శరీరాన్ని నుంచి హృదయాన్ని పవిత్రంగా ఉంచుకొని, ఓ దేవుడా నీకు సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని పదిలంగా ఉంచు, మంచి భావాలతో ప్రజలకి సంస్కారవంతమైన జీవితాన్ని పలానా వ్యక్తి గడిపాడు అని తన తర్వాత కూడా కీర్తించుకునేలా ఉండేలా నా హృదయంలోకి చెడు భావాలు రాకుండా నన్ను అనుగ్రహించు, నన్ను నీలో కలుపుకో అని దీని భావం. చాలా మంది పుడతారు, కోట్ల సంఖ్యలో పుడుతూనే ఉన్నారు, పుడతారు. కానీ చిరస్మరణీయులు ప్రాతస్మరణీయులు కొందరే అవుతారు. వారిలో కారణ జన్మలు అతి కొద్ది మంది అవుతారు. అటువంటి కారణ జన్మలు మా గురువు గారు రామకృష్ణ గారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ ముచ్చట చచ్చిపోయిన రోజున అంపశయ్య మీద
జీవశ్చవమై బ్రతకలేక చావలేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆంధ్రదేశంలో ఉద్భవించిన ఒక కారణ జన్ముడు నటరాజ రామకృష్ణ. నటరాజ రామకృష్ణ అనే వ్యక్తి లేకపోతే ఇవాళ ఆంధ్రదేశంలో శాస్త్రీయ నృత్య కళ లేదు. అందువల్ల శాస్త్రీయ నృత్య కళ మీద బ్రతుకుతున్నవారు, శాస్త్రీయ నృత్య కళ మీద అభ్యాసం చేయాలనే కుతూహలం ఉన్నవారు, అభ్యసిస్తున్నవారు అందరూ ఆయనకి పొద్దున్నే నమస్కరించుకోవలసిన అవసరం, అగత్యం కూడా ఉన్నాయి. అలా చేయకపోతే దయచేసి మీరు శాస్త్రీయ నృత్య కళాకారులుగా చెప్పుకోకండి. నటరాజ రామకృష్ణ గారు పరమపదించి 6 నెలలు తిరగకుండా ఎవరి సహకారము ప్రోత్సాహం లేకుండా మీరు చూసే ఉంటారు ప్రత్యక్షంగా. మేము నటరాజ రామకృష్ణ గారి శిష్యులకి సుమారు 100 మందికి ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరిపాము. ఒక్కరి నుంచి కూడా సరైన సమాధానం లేదు. 10 మంది మేము ఖచ్చితంగా వస్తాము అని చెప్పి ఆహ్వానాల్లో ముద్రించాక ఇవాళ నిన్న ఫోన్ చేసి రాలేకపోతున్నాం, మేము చాలా బిజీగా ఉన్నాం. ఒక కళాకృష్ణ గారు తప్ప ఒక్క నటరాజ రామకృష్ణ గారి శిష్యుడు గారు, సత్తా సత్యనారాయణ గారి శిష్యులు అశేషమైన వాళ్ళు ఉన్నా కానీ చాలా కొద్ది మంది మాత్రమే హాజరు. దూరదర్శన్కి మీకు అందరికీ నమస్కారం. ఓకే మాస్టారు, మరి చాలా మంది ఆడియన్స్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ మాట్లాడే ముందు నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ కొన్ని అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటాం. మీరు అసలు ఏ వయసులో డాన్స్ స్టార్ట్ చేశారండి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మాది బేసికల్ గా డాన్స్ ఫ్యామిలీ అమ్మా. ఓకే. మా తాతగారు కాలక్షేపం, చాలా వ్యాపారాలు చేస్తూ కాలక్షేపం కోసం నాట్యం నేర్చుకున్నారు. మా నాన్నగారు దాన్ని వృత్తిగా స్వీకరించారు. ఆ తర్వాత ఆయన తర్వాత నేను 3వ తరం వాడిని. అందువల్ల నన్ను మా గురువుగారు మా నాన్నగారి దగ్గర నాట్యం చేస్తుండగానే ఒక వేదిక మీద చూసి వీడెవడో బాగున్నాడు, నా దగ్గరికి వచ్చేయమని చెప్పేసి, అప్పటికి ఆయన 2 కేబినెట్ హోదాలను అనుభవిస్తున్నారు. ఒకటి ఆస్థాన నాట్యాచార్యుడు, 2 అకాడమీ ప్రెసిడెంట్. ఆ స్థాయిలో 62 ఏళ్ల వయసులో ఆయన నా కోసం రాజమండ్రి పట్టుబట్టి నా కోసం 4-5 సార్లు తిరిగి నన్ను హైదరాబాద్ రప్పించుకొని బలవంతంగా నాట్యం, అసలు యాక్చువల్గా అయితే నేను నాట్యంలో స్థిరపడవలసిన వ్యక్తిని కాదు. ఎందుకంటే మా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ కళారంగం వల్ల పోయినాయి. అందువల్ల మా నాన్నగారికి నేను నాట్యంలో కానీ ఈ కళారంగంలో స్థిరపడడం ఆయనకి ఇష్టం లేదు. కానీ యాదృచ్ఛికం, భగవత్ సంకల్పం, నటరాజ రామకృష్ణ గారి రూపంలో నాకు రావడం, ఆయన విద్య చెప్పడం, ఇవాళ మీ ముందు ఇలా నుంచోవడం. ఓకేనండి, మీకు డాన్స్లో అంటే మీరు డాన్స్లోకి రావడానికి మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అసలు ఇన్స్పిరేషన్ అంటే నా జీన్స్ లోనే డాన్స్ ఉంది, డాన్స్ కళ ఉంది. దాన్ని నటరాజ రామకృష్ణ గారు గుర్తించి ఒక వేదిక మీద చూసి పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చి విద్య నేర్పడంతో అది మీ అందరికీ తెలిసేలా చేసింది. లేకపోతే నేను సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్లో ఒక ఉద్యోగిని. నటరాజ రామకృష్ణ గారు అంటే ఈ నాట్యం వద్దు అని నేను ఉద్యోగం చేసుకున్న టైంలో నటరాజ రామకృష్ణ గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఏదో ఒక పెర్ఫార్మెన్స్లో మా నాన్నగారు చేసిన బ్యాలెన్స్ నేను డూప్గా యాక్ట్ చేశాను. నాది కూడా కాదు క్యారెక్టర్, నృత్య రూపంగా ఒకటి చేస్తే మా నాన్నగారు దానికి అకాడమీ ప్రెసిడెంట్గా దానికి ఫండ్ ఇవ్వడం కోసం, స్క్రూటనైజ్ చేయడం కోసం ఆయన వచ్చారు. వస్తే ఒక క్యారెక్టర్ చేసే అబ్బాయి రాకపోతే నేను అతని ప్లేస్లో డూప్గా చేశాను. చూస్తే ఇతని ఫేస్లో ఏదో ముఖంలో కళ కనబడుతుంది, అర్జెంటుగా నా దగ్గర పంపించాను. ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడం అనేది సాధ్యం కాదని ఒక 6 నెలలు డిస్కస్ చేసిన తర్వాత ఇంకా తప్పదని పరిస్థితిలో రావడం.
అంటే నటరాజ రామకృష్ణ గారి దగ్గర శిష్యరికం చేయడం అంటే దానికి మించింది ఇంకొకటి ఉండదని చెప్పుకోవాలండి. డాన్స్ వాళ్ళందరికీ కూడా నటరాజుకి నందికి ఎంత సంబంధం ఉందో మా ఇద్దరికి అంత సంబంధం. ఓకేనండి, ఆయన దగ్గర శిష్యరికం చేశారు కదా, ఆయన దగ్గర డాన్స్ నేర్చుకోవడం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? గొప్ప అనుభూతి. చెప్తున్నాను కదా, తాండవేశ్వరుడి సన్నిధిలో నందికి ఎంత అదృష్టం దక్కిందో నాకు నటరాజ రామకృష్ణ గారి దగ్గర శిష్యరికం చేయడం అనే అదృష్టం దొరికింది. అందుకే నటరాజ రామకృష్ణ గారు చనిపోయిన 6 నెలలు తిరగకుండానే నేను స్థాపించిన ఒక ఆలయ నృత్య కళావనంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగాను. ఆయన మీద ఒక పుస్తకం రాయగలిగాను. నా పుస్తకాన్ని ఒకటి ఆయనకి అంకితం ఇవ్వగలిగాను. ఓకే అండి, జనరల్ గా డాన్స్ మాస్టర్లు అందరూ ఏంటంటే ఒక డాన్స్ బ్యాలే గురించో, ఒక గొప్ప డాన్సర్ గురించో, లేదంటే డాన్స్ కి సంబంధించి ఇంకో రిలేటెడ్ గా, అంటే ఇప్పుడు మనం డాన్స్ చేస్తుంటాం, యోగా చేసే వాళ్ళ డాన్స్ కి యోగాకి ఎలాంటి సంబంధం ఉంది, ఫిజికల్ గా ఈ రెండింటి వల్ల ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది అనే వాటిపైన రీసెర్చ్లు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. లేదంటే మనకు పూర్వం ఎలాంటి డాన్స్లు ఉండేవి అలాంటి వాటిపైన రీసెర్చ్ చేస్తున్నారు. కానీ మీరు వీటన్నింటికి డిఫరెంట్ గా టెంపుల్స్ పైన ఉన్నటువంటి నాట్య విగ్రహాలు ఉంటాయి, ఏవైతే శిల్పాలు ఉంటాయో వాటిపైన రీసెర్చ్ చేశారు. కారణం ఏంటండి? నేను భారతదేశంలో పుట్టాను, ఓకే, ముఖ్యంగా హిందువుని. నాది వైదిక పరమైన కుటుంబం. అందువల్ల నాకు వేదం యొక్క ఇంపార్టెన్స్, దాని గొప్పదనం తెలిసి నా ఆలయానికి, ఏ ఆలయానికి వెళ్ళినా నేను వేదం నేర్చుకున్నప్పుడు కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా పూజ చేస్తే నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి అని వట్టి చేతులతో ఇలా అనేస్తారు. అలా అనుకుంటా పూజ పూర్తవు. నేను దాని మీద ఆలోచించి దక్షిణ భారతదేశంలోని ఆలయాలన్నీ తిరిగి ఆలయ నృత్యం అంటే దేవుడికి ప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు వివిధ కార్యక్రమాల్లో నృత్యం తప్పనిసరిగా ఉండాలి. ఉండకపోతే షడ్రసోపేతమైన భోజనం పెట్టి చివర పెరుగు వడ్డించకపోతే తిన్నవాడికి తృప్తి ఉండదు, పెట్టినవాడికి ఫలితం ఉండదు. అలాగే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఉపచారం చేసినా, పూజ చేసినా, ఆరాధన చేసినా దేవుడికి ఉండవలసినది నృత్యం మాత్రమే అని వేదం చెప్తుంది, నేను చెప్పడం కాదు. అలాగే ఏ దేవుణ్ణి ఎలా, ఏ సంగీతంలో పాడాలి, ఏ వాయిద్యం వాయించాలి, ఏ తాళంలో వాయించాలి, ఏ రాగం పాడాలి, ఎలా నృత్య భంగిమలు ఉండాలి అని ఖచ్చితంగా వేదంలో చెప్పింది. అది నేను రీసెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చి ఆలయ నృత్యం, ఆంధ్రనాట్యంలో 3 భాగాలు: ఆలయ సాంప్రదాయ నృత్యం, ఆస్థాన సాంప్రదాయ నృత్యం, ప్రబంధ నృత్యం. వాడు మన కళాకృష్ణ వాళ్ళు చేస్తున్నది ప్రబంధ సాంప్రదాయం, సత్యభామ కలాపం. అలాగే రాజాస్థానాలు. నేను ఇందులో ఒక పార్ట్ కాబట్టి మా గురువు గారు ఇచ్చిన విద్యని పాడు చేయకుండా దాన్ని అందులో ఒక పార్ట్ని హైలైట్ చేసి ఆలయ నృత్యం అనే దాని మీద రీసెర్చ్ చేసి నేను తిరిగిన ఆలయాల్లోని అక్కడ చేసిన నృత్య పూజ చేసిన ఆలయాల్లో నృత్య పూజ అంశాలు తీసుకొచ్చి నేను ఇవాళ పునఃప్రచారం చేస్తున్నాను తప్ప నేను సృష్టికర్తను కాదు. కాకపోతే ఇవాళ భారతదేశంలో ఆలయ నృత్యం తెలిసిన ఏకైక పండితుడిగా గుర్తింపు మాత్రమైన కృతజ్ఞ ప్రేక్షకులకు నటరాజ నృత్య నికేతన్ నర్తన యజ్ఞ ఆరాధనకు స్వాగతాంజలి ఘటిస్తూ అసలు యజ్ఞం ఎందుకు చేయాలి, యజ్ఞ ఆరాధన అంటే ఏమిటి, యజ్ఞంలో నాట్యం చేయాలా అనే దానికి సమాధానంగా ప్రపంచ నాట్య కళా చరిత్రలో తొలిసారిగా ఈనాడు 118 మంది పిల్లల నృత్య కళాకారుల నర్తన యజ్ఞానికి నాంది పలుకుతున్నాం, స్వాగతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, యజ్ఞ నర్తనానికి దేవుని ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? పూర్వకాలంలో షోడశ ఉపచారాలలో ప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు నృత్యం లేకుండా దేవాలయంలో ఆరాధన జరిగేది కాదు. ఆలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠ చేయాలంటే దశ ఆగమాల ప్రకారం చేస్తారు, అందులో నృత్యం ప్రకారం. ప్రభాత సేవ చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, వ్రతం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు
యాగం చేసేటప్పుడు నృత్యం తప్పనిసరి. నృత్యం లేని ఆరాధన, నృత్యం లేని యజ్ఞం పెరుగు లేని విందు లాంటిది, ఉప్పు లేని పప్పు లాంటిది. ఎందుకు? హైందవ ఆరాధనా విధానం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. ఆగమ శాస్త్రం అంటే ఎలా ఆలయం శంకుస్థాపన చేయాలి, ఆలయాన్ని ఏ రూపులో కట్టాలి, విమానం ఎలా నిర్మించాలి. హైందవ దేవతలందరూ నాట్యం చేసిన వాళ్ళే, నృత్య ప్రియులే. నాట్యం చేయని దేవత హిందూ దేవతలు ఎవరూ లేరు. కానీ ఒకనాడు మహోద్ధృతంగా మహోద్యమంగా నృత్యం లేని ఏ పూజా యజ్ఞం జరిగేది కాదు. ఒక 50 సంవత్సరాలకు పూర్వం వరకు. 50 సంవత్సరాల తర్వాత మనకు ఆడంబరాల మీద వ్యామోహం పెరిగి ఆరాధన మీద నిర్లక్ష్యం పెరిగి యాగాల్లో, యజ్ఞాల్లో, షోడశ ప్రచారాల్లో నృత్య కళా వైభవాన్ని పునరుద్ధరించాలని 18 సంవత్సరాల పరిశోధన చేసి యజ్ఞాలలో, యాగాలలో అష్టదిక్పాలకులను, పంచభూతాలను ఏ దేవుడికి ఎలా ప్రీతితో ఆరాధించాలి, ఎలా స్తోత్రం చేస్తే ఆవాహన చేయాలి అనే దాని మీద పరిశోధన చేసి ఈరోజు ప్రపంచ నాట్య కళా చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి ఈ శాస్త్రం తెలుసున్నవాడు ఉన్నాడు అనిపించుకుంటున్నాం ఈనాడు యావత్ ప్రపంచం చేత. ఈ శాస్త్రాన్ని ఎంతో మంది స్వామీజీలకు చెప్పడం జరిగింది. నృత్యం లేకపోతే యజ్ఞం కంప్లీట్ కాదు స్వామి అని. నిజమే, కానీ అంత ప్రాసెస్ మేం చేయలేం బాబు అనేది సమాధానం. నృత్యం ఆవాహయామి, సంగీతం సమర్పయామి అని వట్టి చేతులు చూపించే స్వాములు దక్షిణ మాత్రం 2 చేతులు చాపి దండిగా దండుకుంటున్న ఈ రోజుల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ నర్తన యజ్ఞాన్ని నిర్వహించింది. అది చేసిన ఘనత కూడా రాజమండ్రికి దక్కింది. 2 చేస్తే పూర్తి కాదు, 3 చెయ్యాలి. ఆ సంకల్పం, ఆ సంకల్ప బలం ఈనాడు ఈ నర్తన యజ్ఞ ఆరాధనకు నాంది. అందుకే మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి మీ అందరి కోరుకునేది ఏమిటంటే నృత్యం లేని పూజ, నృత్యం లేని యజ్ఞం, నృత్యం లేని ఆరాధన పూర్ణం కావు, సంపూర్ణం కావు. ఇది ప్రచారం చేయడానికే ఈ జీవితాన్ని అంకితం చేస్తూ 3వ నర్తన యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. ఒకే అందుకే మాకు ఆయన అంటే
వైఎస్ నరసింహారావుకి, నాకు సమయం అందుకే బాగుగారట ఆయన మేయర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, మిత్రులు, మంచి మనసున్న మనిషి మా బాబుజీ గారికి, అందరికీ మీ అందరికీ నమస్కారం అనిపిస్తుంది. చాలాసార్లు చెప్పాను, రాజమండ్రిలో చరిత్రలో లిఖించదగ్గ గొప్ప నాట్య కళాకారులు లేరు. నాగి కేదారేశ్వరుడు గారు సత్వయ్యారు తప్ప నాట్య కళాకారులుగా శాశ్వతం కాదు. సబ్బా సత్యనారాయణ గారు తదితర హేమాంత చిదంబరం దీక్షితులు గారు లాంటి నాట్యాచార్యులు చరిత్రలో మిగిలిపోయే పనులే చేయలేదు. ఎన్ని వేల సంవత్సరాల రాజమండ్రి చరిత్రలో సగర్వంగా చెప్పుకుంటున్నాము. రాజమండ్రి చరిత్ర ఉన్నంతకాలం స్థిరంగా నిలబడిపోయే పనులు చేసింది నటరాజ తరఫున గురుదక్షిణగా సబ్బా దుర్గాప్రసాద్ మాత్రమే. కానీ ఒక్కడి వల్ల కాదు, 10 మంది కావాలి. 10 మంది సహకరిస్తేనే కానీ ఒక వ్యవస్థ రూపొందదు. కూచిపూడి గ్రామం మనకందరికీ బాగా తెలుసు. కూచిపూడి గ్రామంలో పుట్టిన నాట్య కళాకారులు తెలుసు. కానీ ఉద్భవిస్తే ఎంత కళా ప్రచారం జరిగితే, ఎన్ని రాజ్యాలు నడిపిస్తే, ఎంతమందికి ఆ విద్య చూపిస్తే ఇవాళ కూచిపూడి ప్రసిద్ధమైంది. ఇక మనందరం చెప్పుకునే భరతనాట్యం ఇది ఆంధ్రదేశం నుంచి తమిళ దేశానికి వలస వెళ్ళి తంజావూరు కేంద్రంగా చాలా కాలం మీ అందరికీ తెలుసో లేదో తంజావూరు సంప్రదాయం అనేవారు తప్ప భరతనాట్యం అనేవారు కాదు. ఒక 50 సంవత్సరాలకు ముందు భరతనాట్యం అనే పేరు పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మాది భరతనాట్యం అని యుద్ధం చేసి భరతనాట్యం తమిళనాడుగా కేంద్ర ప్రభుత్వంలో రిజిస్టర్ చేసుకున్నారు. ఒక 25 సంవత్సరాల క్రితం ఆంధ్రనాట్యం అనే స్త్రీ సంప్రదాయం కోసం మేమందరం నడుపెట్టి ఆ నాట్యాన్ని ప్రచారం చేసి కూచిపూడి ఒక్కటే కాదు, ఆంధ్రదేశంలో ఆంధ్రనాట్యం కూడా ఉంది అని ప్రచారం చేస్తున్నాం. అది కాకుండా ఆంధ్రనాట్యంలో మేమంతా ఒక భాగంగా చెప్పుకునే ఆలయ సాంప్రదాయం ఇచ్చాము. దీని గురించి పరిశోధిస్తే నాకు అర్థమైంది, ఇంత మహోన్నతమైన కళ ఇక ప్రపంచంలో లేదు. దీనికి చరిత్ర ఉంది, భక్తి ఉంది, కళ ఉంది. ఇన్నిటి మేళవింపు కలిపితే ఆలయ సాంప్రదాయం వచ్చేవంటి మేడం జక్కంపూడి విజయలక్ష్మి గారి సోదరి ఇవాళ మాకు ప్రెసైడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ కొద్దిగా లేట్గా రావడం వల్ల వైఎస్ నరసింహారావుకి ఆ బాధ్యత అర్పించాం. విశిష్ట అతిథిగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే బహున్నతమైన కళ, ఇంత చరిత్ర ఉన్న కళ భారతంలో విజ్ఞంలో ఇంత గొప్ప కళకి ఈ రాజమండ్రి కేంద్రం కావాలని నా ఉద్దేశం. అందుకు మీ అందరి సహకారం కావాలి, పురప్రముఖుల సహకారం కావాలి. ఒక్కడిగా ఎంతకాలం చేయగలం? ఇప్పటికే 21 సంవత్సరాలు నిర్విరామంగా పరిశోధన చేస్తూ, కృషి చేస్తూ, ప్రచారం చేస్తూ, పిల్లలకు నేర్పుకుంటూ ఇంత చేస్తున్నాను. అదృష్టం ఏంటంటే చాలా మంది నాట్యాచార్యులు మాత్రమే. నేను నాట్యాచార్యుడే కాదు, రచయితని, సంగీతజ్ఞుడిని, చరిత్ర పరిశోధకుడిని, ఇన్ని చిత్ర కళాకారుని. ఇవాళ మీరు చూసే ఉంటారు వేదిక మీద ప్రతి చిత్రం నేను నా సొంతంగా పెయింట్ చేసిందే. ఇన్ని కళలు ఈ బుర్రలో ఉండి ఈ బుద్ధికి తోచి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి
ఇంత ప్రచారం చేస్తున్నాను, కానీ మాకు వయసు అయిపోతుంది, 40 దాటిపోయింది. ఇక నేను అంత స్పీడ్గా చేయలేను, ఎవరికంటే పరిగెట్టేవాడు. కానీ ఇప్పుడు అంత ఒక్క బాట వేయాలంటే ముందు నడవాలి. నడిచేటప్పుడు గొళ్ళ పొదలు తగులుతాయి, చెట్టు కొమ్మలు తగులుతాయి, కాళ్ళు గుచ్చుకుంటాయి, దెబ్బలు తగులుతాయి. కానీ ఒక్కడు నడిస్తే ఆ తర్వాత నడిచేవాళ్ళు సుఖపడతారు. అంతేకాకుండా అద్భుతమైన హైందవ కళ ఆలయ సాంప్రదాయం. వాళ్ళు పెద్ద పెద్ద స్వామీజీని అంటూ ఉంటాము. చాలామంది కోపం వస్తే వచ్చి ఉండొచ్చు, స్వామీజీని అందరూ విమర్శిస్తారు ప్రజాప్రసాదం. ఎందుకంటే యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజ చేసినా నాట్యం ద్వారానే చేస్తే దేవత ఆవాహన చెబుతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ విషయం ఇవాళ పెద్ద పెద్ద స్వామి, ఎంత పెద్ద స్వామీజీ అయినా కావచ్చు, నేను తొడగొట్టి ఛాలెంజ్ చెప్తున్నాను విద్యలో. మీరు చేసే పూజలు ఖచ్చితమైనవి కాదు అని చాలామందిని రిక్వెస్ట్ చేశాను నేను. ఇది ఇలా ఉండేది బాబు, ఉండేది, కానీ ఇప్పుడు చేయలేము అని కొత్త సూత్రం ఏంటంటే, కలియుగ ధర్మం ప్రకారం నామం జపిస్తే చాలా పుణ్యం వచ్చేస్తుంది. నామం జపిస్తే పుణ్యం వచ్చేసేలా అంటే ఇక నిత్యం అనుకుంటూనే ఉంటాం. మరి గుడికి వెళ్ళేందుకు, పూజ చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి, అభిషేకాలు చేయడానికి శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా చెప్తే నేను ఇవాళ చెప్తాను. యజ్ఞం చేస్తే, నాట్యం చేయకపోతే యజ్ఞం ఫలితాలు ఇవ్వదు. నాట్యం చేసి యజ్ఞం చేస్తే పరిపిస్తుందని రుజువు చేశాను. హైదరాబాద్లో వర్షాలు అయిన కారణంగా ప్రభుత్వం యజ్ఞం చేయిస్తే 4 వర్షాలు కురిపించారు. సీజన్ నాట్ సీజన్లో 3 యజ్ఞం చేస్తే వర్షం వచ్చింది. అది అలా ప్రత్యక్ష సాక్షి. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా చేస్తే అనుగ్రహిస్తాడని చెప్పాలి. ఇకపోతే సరేనండి. మరి ఇప్పటి వరకు జనరల్ గా అందరూ, మీరు ఇందాక పర్ఫార్మెన్స్లు అని అంటేను కాదు, పూజ అన్నారు కదా. సో జనరల్ గా పూజలు చేయడంలో కూడా యజ్ఞాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, యాగాలు కానివ్వండి, ఇవన్నీ కామన్. అయితే మీరు ఇక్కడ నృత్య హోమం అంటే నర్తన యాగం, నాట్య యజ్ఞం చేశారు. ఇది కొత్తగా ఉంది, అంటే వినడానికి కూడా కొత్తగా ఉంది, అసలు మాట్లాడడానికి కూడా కొత్తగా ఉంది. సో దాని గురించి చెప్పండి. ఈ విషయంలో మీకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా కొన్ని యుగాల కాలం నుంచి జరుగుతున్న విషయం. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా యజ్ఞాల్లో నర్తన చేసినట్టుగా శాసనాధారాలు ఉన్నాయి. రాముడు భరత విద్యలో ప్రపూర్ణుడని వాల్మీకి చెప్పాడు. అలాగే కృష్ణుడు నాట్య పండితుడు. లవకుశులు నాట్యం చేస్తున్నంతసేపే వాళ్ళ గురించి తెలుసు తప్ప ఆ తర్వాత వాళ్ళ గురించి మనకు తెలియదు. అలాగే దశరథ చేసిన యాగంలో కానీ, తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో కానీ అన్నిట్లోనూ నృత్యారాధన జరిగింది. ఖచ్చితంగా ఆ శ్లోకాలు మనకి చెప్తున్నాయి, వాల్మీకి రాసినవి కానీ తర్వాత కానీ. అయితే నేను అవి స్టడీ చేసిన తర్వాత వేదంలోకి వెళ్తే దేవుణ్ణి యజ్ఞంలో ఆవాహన చేయాలి. ముఖ్యంగా అష్టదిక్పాలకుల్ని కానీ, పంచభూతాలని కానీ, అధిష్టాన దేవతను కానీ ఆవాహన చేయాలి. పిలవాలంటే నృత్యం ద్వారానే పిలవాలి, ఆమెను ప్రతిష్ఠ చేయాలి, ఆ తర్వాత ఆరాధన చేయాలి అని శాస్త్రం చెప్తుంది. చాలా సార్లు మేము ప్రభుత్వానికి విన్నవించినా ఎక్కడా జరగలేదు. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. మళ్ళీ కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి సార్, మీ పేరు? నా పేరు గోపి అండి. గోపి గారు, ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ దుర్గాప్రసాద్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా లైన్ కట్ అయిపోతూ ఉంటుందండి. సో నో ప్రాబ్లం, మీరు ఇందాక మాట్లాడుతున్నాం మనం. అది చాలా మందికి విన్నవించాం, ఇలా చేయాలి యజ్ఞాలని చెప్తే ఎవరు వినలేదు. అదంతా అందుకని నేనే 108 మందితోటి తొలి యజ్ఞం చేశాం. ఆ తర్వాత 118 మందితోటి ఇక్కడ శిల్పారామంలో అప్పటి గవర్నమెంట్ చేయించారు. ఆ తర్వాత ఏదైనా హిందూ సాంప్రదాయ ప్రకారం 2 సార్లు చేస్తే అది పూర్తి కాదు, 3 చేయాలి. దేవాలయాల్లో ప్రదక్షిణ కూడా ఒకసారి చేస్తే ఆ ప్రదక్షిణ ఫలితం ఆలయం స్థాపించిన వారికి వెళ్తుంది. 2వ ప్రదక్షిణ ఫలితం ఆలయాన్ని నిర్వహించే వారికి వెళ్తుంది. 3వ ప్రదక్షిణ చేయగలిగితేనే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. అది హిందూ ధర్మం. ఆ ధర్మం ప్రకారం 3వసారి చేయాలి. 136 మందితోటి చేసాము. అప్పుడు ప్రజాప్రతినిధులు, సినిమా వాళ్ళు, దూరదర్శన్ వాళ్ళు అందరూ వచ్చారు, అంతా చేశారు.
అది అయిపోయిన తర్వాత వాళ్ళు లిమ్కా రికార్డు వాళ్ళకి తెలిసి వాళ్ళు నన్ను దాని డీటెయిల్స్ పంపించమని అడిగితే, అంటే రికార్డు కోసం చేసిన యజ్ఞాలు కాదు, యజ్ఞం చేసిన 1 year తర్వాత రికార్డ్ అయింది. అది దైవికంగా ఇలా యజ్ఞం అంటే ఇలా చేయాలని ప్రజలకి, ప్రభుత్వానికి, స్వామీజీలకి చెప్పడం కోసం చేసిన 3 యజ్ఞాలు అవి. ఓకేనండి, ఇప్పటి వరకు మీరు ఏ బ్యాలేలు చేశారు? వాటికి రచన ఎవరు, సంగీతం ఎవరు? బ్యాలేలు అన్నమాచార్య, భక్త అన్నమాచార్య అని 3 గంటల సేపు బ్యాలే చేసే ఉన్నాం. అది నేనే రాశాను, నేనే సంగీతం కూర్చాను. అలాగే దూరదర్శన్ కోసం పుష్కర గౌతమి అని ఒక బ్యాలే రాశాను, నేనే సంగీతం చేశాను. అంటే నా ఓంకార గణపతి, పుష్కర గౌతమి, భక్త అన్నమాచార్య, శ్రీ గణనాథం భజామ్యహం, భస్మాసుర చరితం, శంకర విజయం, ఇవన్నీ నేనే రాసుకొని, రచన నేనే, సంగీతం నేనే, నృత్యం నేనే. నృత్యం ఆడేది మాత్రం మా పిల్లలు. ఓకేనండి. సో మరి సినిమాలకు కూడా మీరు కొరియోగ్రఫీ చేశారు. సూత్రధారుల సినిమా తీసుకోండి, ఆయతనుమాం భవతి, అది ఒక సాంగ్ రమ్యకృష్ణ గారి పైన పిక్చరైజ్ చేశారు. అలాగే ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ కి కూడా మీరే కొరియోగ్రఫీ, దుర్గా ప్రసాద్ గారు అని ఉంటుంది. అలాగే ఇంకో సినిమా కూడా చేశారు. మరి అటువైపు వెళ్ళి మళ్ళీ నేను అటువైపు వెళ్ళలేదమ్మా. దాని గురించి నేను సినిమాల వైపు వెళ్ళలేదు. ఆ సినిమాల వైపు వెళ్ళేలా ఉంటే జంజాల్ గారు ఆనందభైరవి తీస్తున్నప్పుడు పోటీ డాన్సర్ వేషం నన్ను వేయమని అడిగారు. ఆ అమ్మాయికి పోటీగా చేశారు. విజయవాడ అబ్బాయి రాశారు. అడిగితే నేను అప్పటికి బాగా డాన్స్ చేస్తున్నాను, నేను పెర్ఫార్మెన్సెస్ మానలేదు. ఆ టైంలో చేయమంటే నాకు సినిమా ఫీల్డ్ ఇష్టం లేక నేను చేయలేదు. ఆ తర్వాత ఎవరో 2-3 పిక్చర్లో సైడ్ హీరో క్యారెక్టర్ చేయమన్నారు, నాకు ఇష్టం లేదు, ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. కానీ విశ్వనాథ్ గారు నా గురించి తెలుసుకొని కనీసం ఆ 2 పాటలైనా మీ చేత చేయిస్తాను అని చెప్పేసి అంటే 2 పాటలు చేశాం. ఆ తర్వాత ఆయన ఆపద్ బాంధవుడికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది అక్కడ ఉండే పరిస్థితుల కాలంగా అది నేను డైరెక్ట్ చేయలేదు, అది భూషణ్ లకాండ్ అని ఒక ఆయన డైరెక్ట్ చేశారు. అంటే ఫీల్డ్ ఇష్టం లేదు, ఫీల్డ్ ఇష్టమైతే నేను ఉండేవాడిని, కానీ నాకు ఫీల్డ్. అంటే విశ్వనాథ్ గారంటే అసలు అందరికీ ఆరాధ్య గురువు లాంటి వాళ్ళు, ఇండస్ట్రీలో డైరెక్టర్లకు కానివ్వండి, డాన్సర్లకు కానివ్వండి, ఆర్టిస్టులకు కానివ్వండి, అలాంటి వ్యక్తితో మీరు వర్క్ చేశారు. ఎలా అనిపించిందండి? మీకు ఫ్రీడమ్ ఇచ్చారా? అంటే నేను ఒక శాస్త్రంలో పండితుడిని, ఆయన ఒక శాస్త్రంలో పండితుడు. మేము చాలా చాలా మాకు హోమ్లీగా డిస్కస్ చేసుకున్నాను. నేను బయట ఎక్కడ భోజనం చేయను, ఆయన బయట ఎక్కడ భోజనం చేయరు, మేము ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఈ భోజన సమయం అంతా మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే సాగర సంగమం లాంటి గొప్ప సినిమాని నేను విమర్శించాను. ఎందుకు విమర్శించానో రీజన్ చెప్పాను, అది ఆయనకి నచ్చింది. అందువల్ల నా వ్యక్తిత్వం నచ్చింది. దాని తర్వాత పిక్చర్స్ దేనికో రమ్మన్నారు, కానీ నాకు ఫీల్డ్ ఇష్టం లేదు, నేను రానండి అని చెప్పాను. ఓకేనండి. మరి గోదావరి పుష్కరాలకి కూడా మీరు స్వాగత నృత్యం చేశారు. అసలు ఆ పుష్కరాలకు సంబంధించిన డాన్స్ కి సంబంధించిన హోర్డింగ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ డాన్స్ అంటే నదిలో పడవల పైన అమ్మాయిలందరూ అలా డాన్స్ చేయడం కానివ్వండి, అది కూడా చాలా నార్మల్ గా 2-3 దిద్దితైలు ఇలా చేసేసి పక్కకు జరగడం కాదండి. పర్ఫెక్ట్ గా డాన్స్ అంటే ఎలా ఉంటుందో స్టేజ్ పైన చేస్తే, అంటే ఫ్లోర్ నార్మల్ గా ఉన్న ఫ్లోర్ పైన డాన్స్ చేయడం వేరు, పడవలో డాన్స్ చేయడం వేరండి. సో అలాంటి డాన్స్ చేయించారు, అంతమంది అమ్మాయిలతో చేశారు, 1-2 కూడా చేయలేదు. దానికి మీకు అసలు సపోర్ట్ ఎలా ఉండింది, మీరు ఎలా చేయగలిగారు? సపోర్ట్ అది ఏం లేదమ్మా, డెడికేషన్ అంతే. దుర్గాప్రసాద్ అంటేనే శాస్త్రం, ఇంకొక విషయం లేదు. లేకపోతే అప్పుడు గవర్నమెంట్ రాఘవేంద్రని దర్శకుడిగా యాడ్ ఫిల్మ్కి డైరెక్టర్గా పెట్టుకున్న తర్వాత రాఘవేంద్ర గారు నా గురించి తెలుసుకొని, అప్పుడు నేను పుష్కర కల్చరల్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. అందువల్ల ఆ మీటింగ్స్లో డిస్కస్ చేసినప్పుడు అప్పుడు మినిస్టర్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే, ఆయన మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను విశ్వనాథ్ గారితో పనిచేసానని తెలిసి, సార్ నాకు ఇది మీరే చేయాలని. నేను అన్నాను, కొరియోగ్రఫీ చేస్తాను కానండి, స్టూడెంట్స్ కూడా అంటే కష్టం అవుతుందేమో. అంటే జనరల్గా మీరు అన్నట్టుగా బోట్లో డాన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందువల్ల అని అనుకుంటే అప్పుడు లేదండి మీరే చేయాలంటే 35 మంది పిల్లలు చిన్న నుంచి పెద్ద వరకు మీరు చూసే ఉంటారు. అది నాకు దుర్గా ప్రసాద్ కాదు, మేము 27 సంవత్సరాలుగా చేస్తున్న పని ఏమిటంటే, నటరాజు నృత్యకేతన సంస్థలో కొట్టిన కొబ్బరికాయ కూడా దుర్గాప్రసాద్ గారి ఇంటికి వెళ్ళదు.
దుర్గాప్రసాద్ గారు ఈ నృత్య విద్యలో తను సంపాదించిన సర్వ ఆభరణాలు నా ఆస్తి కూడా నా తదనంతరం నటరాజు నృత్యకేతరికే చెందేలాగా 10 సంవత్సరాల క్రితమే బిల్లు రాసి మన రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. అందువల్ల సబ్బా దుర్గాప్రసాద్కి ఆస్తి లేదు, ఆస్తి వద్దు. ఏమి చెందినా నాకు సంబంధించి ఏమి ఇచ్చినా, ఒక పెన్న మీరు బహుమతిగా ఇచ్చినా నేను అది తీసుకెళ్ళి మా ఇన్స్టిట్యూట్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. అది 28 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. ఈ చెక్కు కూడా నటరాజకేతరికే చెందుతుందని పోయిన అమలాపురం నుంచి వచ్చి అధ్యక్ష స్థానం అలంకరించిన శ్రీ రాణా శాస్త్రి గారికి, గ్రంథ పరిచయం చేసిన మిత్రులు సత్యానారాయణకి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఆంధ్రదేశంలో మంచి బుక్కు రాయడం అంటే చాలా కష్టపడవలసిన విషయం. అంతేకాదు అది ప్రచురించడం ఒక ఎత్తు, దాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళడం ఒక ఎత్తు. గురజాడ అప్పారావు చెప్పారు, ఆంధ్రదేశంలో బుక్కు రాసి ప్రచురించడం అంటే ఒక బుక్ సెల్లర్తో సమానం. ఎవరైతే రచించారో, ఎవరైతే ముద్రించారో వాళ్ళే ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవాల్సిన దుస్థితి ఆంధ్రదేశంలో గ్రంథ రచయితుంది. ఇది చాలామంది కవులకి అనుభవం. నేను ఆంధ్రులు రుచిగళ్ళ రాసినప్పుడు పీటికి రాయమని ఒక పెద్ద డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అని చెప్పేసి, ఇది గోడ పట్టిన సొమ్మలా కదా, ఎందుకు పిచ్చిని కదా. పిచ్చి కాదు సార్, ఆ విషయం ఆయన బుక్లో కూడా రాశారు. అంతేకాదు ఇంకో పెద్ద మనిషి, ఒక మహాపండితుడని చెప్పుకుంటున్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే, గ్రంథం తన పూర్వం గురువులందరూ భారతదేశంలో గుప్పిడి మూసి విద్యనంతా గుప్పిట్లో దాచుకొని చచ్చిపోయారు. చచ్చిపోయి వాళ్ళు ఏ సాధించారో నాకు తెలియదు, కానీ మనకు మాత్రం చాలా అధోగతి పాలు చేశారు విద్యాపరంగా. మన వేదాలు, మన పరిజ్ఞానం మనది అని ప్రపంచం చెప్పుకునే స్థాయిలో ఉండే భారతదేశ టెక్నాలజీ పరంగా కానీ, శాస్త్రపరంగా కానీ, సాంకేతిక పరంగా కానీ మనది అని, ఇవాళ మనది అని లేకుండా ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని ఇది పారంది అని కాలం ఎగరేసే దుస్థితికి వచ్చాము. యంత్రాలు విషయానికి వస్తే క్షిపణులు మహాభారత యుద్ధంలో కనబడతాయి. ఇవాళ కొత్తగా కనుగొన్నామని చెప్తున్నారు. రాముడి కాలంలోనే మనకి అగ్రతలంలో విమానాలు తిరిగాయి. ఎందుకంటే టెక్నాలజీ కావాలి. వాళ్ళు రైట్ సోదరులు విమానం కనుగొన్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. కానీ రామాయణ కాలంలోనే మనకి విమానం తిరిగింది, పుష్ప విమానం. అలాగే నీటిలో తేలిపోయే రాళ్ళు తోటి వారత కట్టేయగలిగిన టెక్నాలజీ మనది. అలా చెప్పుకుంటూ పోతే ఏది ఇవాళ మనం దిగుమతి చేసుకున్న శాస్త్రం కానీ, సాంకేతిక పరంగా కానీ ఇవన్నీ ఏది కొత్త కాదు భారతదేశానికి. అగ్గిపెట్టెలో పెట్టే చీర వేసిన గొప్ప దేశం. కానీ ఇవాళ ఆడవాళ్ళకి ఇంపోర్టెడ్ చీరలంటే మోసం. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తాను. నాకు ఎవరో తీసుకొచ్చి ఒక పంచుల షాప్ పెట్టాడు. మాస్టారు ఇది ఇంపోర్టెడ్ అండి, మీరే కట్టుకోవాలి సుమా అని. పంచి కట్టుకోవడం భారతదేశం సొత్తు. ఇక్కడ పల్లెటూరు రోడ్డు నుంచి బండి వరకు అందరూ పంచి కట్టుకుంటారు. ఇలాంటి పంచి విదేశాలకు తీసుకురావడం ఏంటి, అది నేను కట్టుకోవడం ఏంటి అని అదే విషయాన్ని మా గురువు గారికి చెప్పి ఆయనకి ఇచ్చేసాను. పంచని ఆయన కట్టుకుంటారు కాబట్టి బాబు ఎవరో విదేశాల నుంచి తీసుకొచ్చి పంచని నాకు బహుమతి ఇచ్చారు, ఆ విదేశీ పంచం మీరు కట్టుకుంటే అర్థం కాకపోతే అని గురుదక్షిణగా ఇచ్చేసాను. అలాంటి సంస్కృతిలో మిట్టవుతున్నాను.
చాలా ఇలాంటి విషయాల్లో ఇప్పుడు యువకులు పరిశోధించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. నా వరకు నేనేం చేయాలి, నా విద్యను 10 మందికి పంచిపెట్టాలి. 1, పిల్లలకు విద్య నేర్పుతున్నాను. 2, ఒక అంతరించిపోయిన సాంప్రదాయం విషయాన్ని భుజాన వేసుకొని ఇది నా సాంప్రదాయం, నా దేశ సాంప్రదాయం, నా గొప్ప సాంప్రదాయం భుజాన వేసుకొని ప్రచారం చేస్తాం. ఇది చాలు, ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి చిన్నపిల్లలకి ఉపయోగపడేలా నేను చిన్న ప్రేమస్కూ బుక్స్ చదివేవాడిని. ఒక పక్కన బొమ్మండి, ఒక పక్కన దానికి సంబంధించిన చిన్న మ్యాటర్. పిల్లలు బుద్ధిలో చదువుకుంటేవారు, నేను బాగా చదివేవాడిని. ఎర్ర గౌను పాపాయి లాంటి కొన్ని మంచి బుక్స్ ఎంఎస్కోలో వచ్చాయి. అలా ఆంధ్రలో రాశాను. అది రాసిన తర్వాత ఒక మామూలు సామాన్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది మిత్రులు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. మహాపండితులైన అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల కాలం ఉండేవారు కదా, కృష్ణదేవరాయల ముందుగా తర్వాత ప్రసక్తి ఎక్కడా లేదు. ఎందుకు లేదు? కవి అయితే అతను ఒక రాజకాలంలోనే రాయడం కాకుండా అతను ముందు రాయాలి, తర్వాత కూడా రాసుకుంటారు కదా, మరి ఎందుకు రాయలేదు అని నన్ను అడిగితే నేను చాలా మంది పండితులు కూడా ఏమిటంటే కావ్యం జీవితం ఏమిటో నీకు అన్నవాడు. అలా కాదు అని ఆలోచించి నాకే నేను పరిశోధన ప్రారంభించాను. అంతేకాదు ఇంకొక ఆలోచన ఏంటంటే శ్రీనాథుడు అతను వైభవమైన జీవితాన్ని అనుభవించిన మహాకవి. అంతటి కవి వైభవం తగ్గిన తర్వాత సామాన్యుడిగా వ్యవసాయం చేసుకుంటూ ఆఖరికి పన్ను కట్టలేని దుస్థితిలో శిక్ష పడితే ఆ శిక్ష ఎలా పడిందో, ఎలా తను ఎంత బాధపడ్డాడో అది కూడా వర్ణించుకొని ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా నేను ఎలా చచ్చిపోతున్నాను చెప్పి చచ్చిపోతాను. ఇవాళ కాలంలో శ్రీనారాయణ గారు కూడా రోజుకో కవితను రాస్తేనే నేను లెక్కపడమని చెప్తాను. మరి ఈ అష్టదిగ్జాలు ఏమయ్యాయి అనే ప్రశ్నకు సమాధానం. అంతేకాకుండా ఇవాళ ప్రదర్శన చేస్తే పిల్లలు బాగా ఆడితే మీరు చూస్తున్నారు, బాగా ఆడితే వెళ్ళిపోతున్నారు, కానీ ఎందుకు బాగా ఆడలేదు అని అడగట్లేదు. కానీ ఒకనాడు పండిత సభలో ఇవాళ కూడా మేము పండిత సభలో పెడితే పలానా శ్లోకాన్ని అభినయించి చూపించండి అని అడుగుతారు. అది అభినయించలేకపోతే నేను పనికిరాని అలా ఉండేది పండిత సభ. 8 మంది అష్టదిగ్గజాలు ఉపన్యాసాలు ముగిస్తాను. పూర్వం దేవాలయాల్లో నాట్యం చేసేవారు. అందుకు సాక్ష్యం ఈనాటికి మూగగా నిలిచిపోయి రోధిస్తున్న నాట్య మండపాలు. ఆ నాట్య మండపాలపై ఆ శిల్పులకు స్ఫూర్తిదాయకమైన నాట్య కళాకారిణుల విగ్రహాలు, అష్టదిక్పాలక ఆవాహన లేని అష్టదిక్పాలక మూర్తుల పీఠాలు, ఇవన్నీ మూగగా రోధించడం నా చెవులారా విన్నాను. ఏం చేయాలి? మన సంస్కృతి సాంప్రదాయాలు పెడదవ పట్టి ప్రస్తుత యువతరం ఎటో గమ్యం తెలియని దిక్కుకు ప్రయాణం చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంతవరకు మన పిల్లల్ని మనమే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలి అని దేవుడు నాకు హైందవుడిగా ఒక మానవమూర్తిగా ఈ జన్మనిచ్చినందుకు నా జన్మను ఈ సేవకు, కళాకారుడిగా కళాసేవకు అంకితం చేయాలనే సంకల్పంతో గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను, చేస్తూనే చచ్చిపోతాను. ఇక ఈ యజ్ఞాల్లో యాగాల్లో రామాయణ కాలంలో దశరథుడు నిర్వహించిన అశ్వమేధ యాగంలో, రాముడు నిర్వహించిన అశ్వమేధ యాగంలో యజ్ఞంలో నర్తనం చేశారు. అంతేకాకుండా దశరథుడు మంత్రులతో చెప్తాడు ఏమనంటే, గణికుల్ని నాట్య కళాకారుల్ని 2వ వరుసలో మాత్రమే కూర్చోబెట్టు. అంటే 2వ వరుస అంటే ఎంత ముఖ్యమైన వరుస ఒకసారి ఆలోచించండి మీరు. రాజకుటుంబీకులు, అతిథులు మొదటి వరుసలో, 2వ వరుసలో నాట్య కళాకారుని, నాట్యాచారుని కూర్చోమని పెట్టమని చెప్పి మనకి వాల్మీకి రచించిన శ్లోకాల్లో ఆధారం ఉంది. ఇక
ధర్మరాజు ద్వాపర యుగానికి వస్తే అశ్వమేధ యాగంలో నర్తనం చేయించాడు. స్వయంగా అర్జునుడు నాట్యం చేశాడు జగద్విదికమైన బృహన్నల రూపంలో. అలాగే రాముడు కొడుకులైన లవకుశులు నాట్యం చేశారు. ఇవాటి వరకు కూడా నాట్యం ద్వారా, సంగీతం ద్వారా మాత్రమే లవకుశులు ప్రపంచానికి తెలుసు. ఆ తర్వాత ఏమయ్యారో వాళ్ళ చరిత్ర లేదు. నాట్యం చేస్తున్నంత కాలం మాత్రమే లవకుశుల చరిత్ర ఉంది, ఆ తర్వాత చరిత్ర లేదు వాళ్ళకి. ఇదొక ఉదాహరణ. ఇక కలియుగంలో మొన్నటి వరకు అంటే 100 సంవత్సరాల పూర్వకం వరకు ఆలయాల్లో నర్తనం చేస్తూ ఉండేవారు. ఈవేళ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న అమ్మవారి పేరు మాణిక్యాంబ. అది అమ్మవారి పేరు కాదు. ఆ ఆలయానికి అంకితమైన ఒక నాట్య కళాకారిణి పేరున గౌరవంతో అమ్మవారిగా పూజిస్తున్నారు మాణిక్యాంబ. ద్రాక్షారాంబ భీమేశ్వరుని సరసన పూజలు అంటుకున్నది ఒక ఆలయ నర్తకి పేరు. అమ్మవారిగా కొలుస్తున్నారంటే ఆ ఆలయ నర్తకికి ఎంత గౌరవం ఉండేదో ఒకసారి ఊహించండి. ఇవాళ ఆంధ్రదేశానికి రాజధాని హైదరాబాద్. ఒకనాడు భాగ్యనగరం అంటే చాలా మంది వేసవి శిక్షణ పేరు చెప్పి వేలకు వేలు కలెక్ట్ చేస్తున్న సంగతి ఆంధ్రదేశం అంతా తెలిసిన విషయమే. రకరకాల రంగాలు, జిమ్నాస్టిక్స్ అని కొందరు, వ్యాయామానికి కొందరు, యోగాలు కొందరు, డాన్సర్లు కొందరు, సంగీతం కొందరు, ఇలా చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ ఇవన్నిటికంటే ముఖ్యంగా తెలుగు నేర్పించాలనిపించింది. గత 3 సంవత్సరాలు, పోయిన సంవత్సరం చేశాం. గత సంవత్సరం నేను విదేశాల్లో ఉండడం వల్ల చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళీ చేశాం. ఎందుకంటే దురదృష్టం ఇవాళ మనం చూస్తున్నాం, పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎంత గొప్పగా ఉత్సవం చేస్తున్నారో, భాషోత్సవం. అవన్నీ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, తెలుగువాడిగా అనవసరంగా పుట్టాను మనం. మద్రాసులో పుట్టుంటే ఈ కళకి ఈ వేదికలో వచ్చిన అత్యగత మహానుభావులకు వినమ్రపూర్వకంగా నమస్కారం చూపిస్తూ మా ఉపాధ్యక్షులు ఆకు విరాజు వేదికలు రాస్తున్నారు. కొంతమంది అయితే అభిమానం ఉన్న వాళ్ళు దండింపులు, దండయాత్రలు ఇవన్నీ అంటే అర్థం నేనేమన్నానండి, 25 ఏళ్ళు చేశారు, 800 ఉపన్యాసాలు చేశారు,
800 పదులు 8,000 మంది వాగ్దానాలు చేశారు. అవన్నీ వింటున్నాను. అంతేగాని మీరు ఇంకో రకంగా భావించద్దు. అంటే ఇవన్నీ నెరవేరితే సంతోషమే. నేను అందుకే నటరాజస్వామి కాళీ మువ్వలో ఒక మువ్వనే మోగుతుంటే మీరిచ్చే ప్రోత్సాహం నాకు ఊపునిస్తుంది, ఇంకొద్దిగా బాగా మోగడానికి ఉపయోగపడుతుంది అని అన్నాను తప్ప తప్పుగా అనలేదు. అది నేను ఆశాదోషణం ఏమో తెలియదు కానీ రాంగ్ అంటే దుర్గాప్రసాద్ ఇంకా చాలు అన్నాడు. నేను అందరి మీద కోపం తెచ్చుకున్నాడు అని కోపం తెచ్చుకుంటే ఒకటింటాను. అంటే ఆవేదన పడడం లేదు. 25 సంవత్సరాలు ఎవరూ చేయని కార్యక్రమాలు చేశానని, నాకు దక్కవలసిన గౌరవాలు దక్కలేదని మనసులో ఆవేదన ఉన్నా నేను కార్యక్రమాలు ఆపలేదు. ఆపేలా ఉంటే ఇన్ని విజయాలు సాధించేవాడిని కాదు. ఇవాళ చూశారు మీరు కూడా. మనం కూడా మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి నృత్య కళకు సంబంధించిన ప్రదర్శన ఇంతవరకు ఎవరు చేయలేదు. నేను డిస్కరేజ్ అయిపోయేలా ఉంటే అది చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్స్పెన్సివ్ కంటే ఎంత కష్టపడితే అది ఆ రూపుకి వచ్చిందో, రాత్రి పగలు అనగా 3 నెలలు శ్రమకు ఫలితం పిల్లల నృత్యం అయితే రాత్రులు శ్రమించడానికి ఫలితం దాని రూపకల్పన. అంటే ఆగిపోతుందని కానీ ఆగిపోతానని కానీ మీరు ఆపేస్తారని కానీ నేను అనలేదు. నా ఉద్దేశం ఏంటంటే చాలా విన్నాను, ఏది కార్యాచరణకు రాలేదు, కార్యాచరణకు వస్తే సంతోషం అని చెప్పాను అంతే తప్ప అంతకంటే లేకపోతే ఇవాళ మేము మా కమిటీ మీటింగ్లో అనుకున్నప్పుడు మద్దూరు శివసుబ్బారావు, ఆకుల వీరరాజు గారు అన్నారు, దుర్గాప్రసాద్ ఎప్పుడు మనమే సన్మానం నువ్వే సన్మానం పొందడం కాదు, ఈసారి కొత్తగా పండితులు తీసుకొచ్చి సన్మానం చేద్దాం అని అంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే సన్మానం పొందడమే తప్ప సన్మానం చేయడం రాదు. నేను కళాపత్రులు కాదు. అందువల్ల కొద్దిగా చాలా రిస్క్తో కూడిన వ్యవహారం అని ఆవేదన చెప్పారు. కాసేపు రిలాక్స్ అవ్వడానికి కుర్చీలు కావాలి, బెంచీలు. అలాగే రాత్రిపూట చాలామంది వచ్చి మాస్టర్ చీకట్లో పడేసారు ఏంటండి అని అడుగుతూ ఉంటారు. దయచేసి ప్రాపర్ లైటింగ్. నేను ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని తొలి కళావనం, ఆ కళావనాన్ని దయచేసి శ్రద్ధ తీసుకొని దాన్ని బాగు చేయండి, అంటే మెయింటెనెన్స్ చేయండి. నేను ఆ పెయింట్లు దొరకపోతే శాశ్వతంగా ఉండాలి. మలేషియా నుంచి పెయింట్స్ తీసుకొచ్చి వేయించాను, అందుకే 4 సంవత్సరాలైనా ఆ పెయింట్లు అలాగే ఉన్నాయి. అంత కష్టపడి అంత శ్రమపడి సంవత్సరం కష్టపడి నేను ఎండనక వాడనక అక్కడే కూర్చొని చేయించితే దయచేసి రాజమండ్రికి గర్వకారణమైన దాన్ని మెయింటైన్ చేసే విషయంలో శ్రద్ధ వహించండి ఎమ్మెల్యే గారు అని మనవి చేస్తూ ఈ నాటి నా కార్యక్రమానికి సుమారు 5 లక్షల బడ్జెట్ తోటి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. అందువల్ల మూర్తి గారు చెప్పినట్టు దుర్గాప్రసాద్ గారు వచ్చి చేస్తారా చేయరా అని కమెంట్ చేస్తారని, నేను చేసేది మంచి పని, సాధ్యమైతే సహకరించండి అంతే. ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చింది అతను, మాస్టర్ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు, నేనేం చేయాలి అన్నారు. ఏం చేస్తారు సార్ మీరు, వచ్చి కాసేపు కూర్చొని మా పిల్లల్ని ఆశీర్వదించండి పోండి అన్నాను తప్ప నేను మొన్న ఆయనతో కూడా దెబ్బలాడాను. 7 సంవత్సరాలు అయింది మీరు వచ్చి, ఒక్క పిన్నీసు సాయం నేను ఎప్పుడైనా అడిగానా మిమ్మల్ని అని ఆయనతో దెబ్బలాడాను ఒక విషయంలో. అలా నిస్వార్థంగా బ్రతుకుతున్న దుర్గాప్రసాద్ దయచేసి నా కళను బ్రతికించండి. దుర్గాప్రసాద్ చచ్చిపోయినా పర్వాలేదు, దుర్గాప్రసాద్ కళ బ్రతకాలి. జీవితాన్ని త్యాగం చేసి సంపాదించిన కళని దయచేసి బ్రతికించండి. పోతే ఈనాడు మా చిన్నారులకి జ్ఞాపికలు అందించే ముందుగా రాజమండ్రిలో శిలా విగ్రహం కట్టించాం సప్పా సత్యనారాయణ గారిది. ఆన కళా కేంద్రంలో నంది నాటకోత్సవాల్లో ఆయన ఫోటో రాయించాం. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల
ఆ ఫోటో రాసిన ఫోటోను కూడా ఇక్కడ పెట్టుకోలేకపోయాం. ఆ తర్వాత అది చింపేయడం జరిగింది. ఆ కళాకారుడు అలాగే మరి ఏమడుగుతాడు? మీ ఆశీస్సులు అడుగుతాడు, మీ ప్రజెన్స్ అడుగుతాడు. రండి సీతారామరాజు గారు, రండి కోమారావు, చూడండి అభివృద్ధికి పేరు తీసుకొస్తారు అని అదొకటే నేను అడిగేది. అలాగే మేము విద్య చెప్పేటప్పుడు మా పిల్లల్ని కొడతా ఉంటాం, తిడతా ఉంటాం. ఎందుకు? పిల్లల పేరెంట్స్ని భయపెడతా ఉంటాం, సరిగా రావటం భయపెడతా ఉంటాం. వాళ్ళు కూడా దెబ్బలాడుతూ ఉంటాం, చదువున్న వాళ్ళు తిడతా ఉంటాం పేరెంట్స్ కూడా. ఎందుకు అంటే ఈ పిల్లలు వృద్ధిలోకి రావాలి, తద్వారా విద్య ప్రచారం పొందాలని. అయితే ఇంత చేసిన ప్రముఖుల సహకారం కావాలి. ఇంతకాలం నేను చేశాను, 25 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రమ పడుతూనే ఉన్నాం అహోరాత్రులు. దానికి పెద్దల సహకారం కూడా కావాలి. ఒక గత ప్రభుత్వంలో అయితే ప్రజాప్రతినిధులు ఏ సహాయం చేయకపోయినా కనీసం వేదిక మీదకైనా వచ్చి నేనున్నానని కూర్చునేవారు. వాళ్ళ దృష్టి ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆలయ ఉత్సవం జరుగుతుంటే ఈ ఊరు ఎమ్మెల్యే గారు ఎస్కేప్, ఈ ఊరు మినిస్టర్ గారు ఎస్కేప్, ఈ ఊరు పెద్దలు కమిషనర్ గారు ఎస్కేప్. ఎందుకంటే ఏం చెప్పుకుంటారు బాధ అంటే కళల్ని మేమేదో ఉద్ధరించేస్తున్నామో చెప్పడం కాదు, కానీ ఉద్ధరించే వాళ్ళకి కాస్త తోడు ఏంటంటే మీరు వచ్చి కూర్చుంటే మినిస్టర్ గారు వచ్చారు, నేను కమిషనర్ గారు వచ్చారు, మాకు హ్యాపీ అంతే తప్ప మీ దగ్గరికి మేము అడుగుతాం. అది కూడా ఇరవై స్థితిలో ఇవాళ గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ మనల్ని ఉద్ధరిస్తుంది. ఒకసారి మనం ప్రవేశించుకున్నాం. ఇదంతా చెప్తే యథార్థం కొండబద్దలున్నట్టుగా చెప్తే రాష్ట్రాలు విమర్శిస్తున్నారంటారు, కానీ విమర్శ కాదు. మీకు మీరు ఆలోచించుకోండి. నేను ఏమడిగా మా పిల్లలు ఆశీర్వదించడం అడిగాను. మీ పర్మిషన్ తీసుకొని పేపర్లో పేరు వేశాను. తీరా మీరు ఆ గంట సేపు కూడా మా కోసం స్పెండ్ చేయలేకపోతే మేము ఎంత బాధపడతాం, మా పిల్లలు ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచించండి అని సభాపూర్వకంగా పత్రికల్లో ఉన్నారు. పత్రికలో కూడా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా రాండి దుర్గాప్రసాద్ ఇంత బాధపడినా ఎందుకు శ్రమిస్తున్నాను ఈ కళ కోసం, ఈ రాజధాని నాకే వచ్చింది అని ఆలోచించుకున్న రాజమండ్రికి ప్రపంచంగా తీసుకొచ్చిన దుర్గాప్రసాద్ వాళ్ళు బాధపడుతున్నారు రాయండి పేపర్లో. అప్పుడైనా కాస్త బుద్ధి వచ్చి జ్ఞానోదయం అవుతారేమో, ఇంకో సభ ఇంకో కళాకారుడు గురించిన సభకి ఖచ్చితంగా అటెండ్ అవుతారేమో చూద్దాం అని ఆలోచిస్తూ నృత్యోత్సవం చేస్తున్నాం. దీనికి రావాల్సిన ఖ్యాతి ఆల్రెడీ వచ్చింది. దీన్ని ఇంకా ప్రోత్సహించి ప్రభుత్వ స్థాయిలో నేను కోరుకునేది ఒకటే, తంజావూరు భరతనాట్యానికి పునాది, కూచిపూడి నాట్యానికి కూచిపూడి పునాది, కాదని కథక్కడికి మోహిని అట్టానికి పునాది, రాజమండ్రి ఆలయ నృత్యానికి పునాది కావాలి. దుర్గాప్రసాద్ ఇవాళ లేకపోవచ్చు, ఇంకొక అరగంటలో దుర్గాప్రసాద్ ఏమవుతాడో ఎవరికి తెలియదు. కానీ ఈ కళ శాశ్వతం, నేను సంపాదించిన విద్య శాశ్వతం. యజ్ఞ ఆరాధన చేసేటప్పుడు, వ్రతం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు నృత్యం తప్పనిసరి. నృత్యం లేని ఆరాధన, నృత్యం లేని యజ్ఞం పెరుగు లేని విందు లాంటిది, ఉప్పు లేని పప్పు లాంటిది. ఎందుకు? హైందవ ఆరాధనా విధానం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. ఆగమ శాస్త్రం అంటే ఎలా ఆలయం శంకుస్థాపన చేయాలి, ఆలయాన్ని ఏ రూపులో కట్టాలి, విమానం ఎలా నిర్మించాలి, శిఖరం ఎలా పెట్టాలి, శిఖర స్థాపన ఎప్పుడు చేయాలి, ధ్వజస్తంభం ఎప్పుడు నిలబెట్టాలి, అష్టదిక్పాలకులను ఎలా ఆవాహన చేయాలి, బలిహరణ ఎలా చేయాలి, ఏ దేవతను ఆరాధించేటప్పుడు, ఆ దేవతను ఆవాహన చేసేటప్పుడు ఎలా ఆవాహన చేయాలి అనేది ఆగమ శాస్త్రంలో నాట్యంతోనే చేయాలి. హైందవ దేవతలందరూ నాట్యం చేసిన వాళ్ళే, నృత్య ప్రియులే. నాట్యం చేయని దేవత హిందూ దేవతలు ఎవరూ లేరు. కానీ ఒకనాడు మహోద్ధృతంగా మహోద్యమంగా
నృత్యం లేని ఏ పూజా యజ్ఞం జరిగేది కాదు. ఒక 50 సంవత్సరాలకు పూర్వం వరకు. 50 సంవత్సరాల తర్వాత మనకు ఆడంబరాల మీద వ్యామోహం పెరిగి ఆరాధన మీద నిర్లక్ష్యం పెరిగి యాగాల్లో, యజ్ఞాల్లో, షోడశోపచారాల్లో నృత్యం అనేది ఒక భాగమని, అది చేస్తే గాని పూర్తి కాదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం ఈనాడు. అంతరించిపోయిన ఆలయ నృత్య కళా వైభవాన్ని పునరుద్ధరించాలని 18 సంవత్సరాల పరిశోధన చేసి యజ్ఞాలలో, యాగాలలో అంతదిక్పాలకులను, పంచభూతాలను భారతదేశ నాట్య కళా చరిత్రలో తొలిసారిగా 2 నాట్య పండితుల విగ్రహాలు ప్రపంచ నాట్య కళా చరిత్రలో తొలిసారిగా నేను నిర్మించిన ఆలయ నృత్య కళావనంలో ప్రారంభించడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు, నాట్యాచార్య సపాసు సత్యాన్ని గారు, వీళ్ళిద్దరి పేరు మీద విగ్రహాల ఆవిష్కరణే కాకుండా జాతీయ స్థాయిలో నృత్యోత్సవం నిర్వహిస్తున్నాం. ఇవాళ ఈ నృత్యోత్సవానికి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఒక్క 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాను. ఒకప్పుడు ఊరికి 1-2 రికార్డింగ్ డాన్సులు చేసే ట్రూప్స్ ఉండేవి. వాటి వల్ల సమాజం పాడైపోతుందని యాజిటేషన్ వచ్చి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయడం జరిగింది. అవి బ్యాన్ చేసిన తర్వాత ఈనాటి కలిగి ఉన్నాడు. ఇది మనం గర్వించదగ్గ స్థితితో, తల దించుకోవలసిన స్థితితో నాకు అర్థం కాని పరిస్థితుల్లో వెస్టర్న్ డాన్స్ యొక్క ఊపుని మన జానపదాల్లో చూపించవచ్చు అని నిరూపించడం కోసం